శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులసి టాక్స్కి స్వాగతం. ఈ సంవత్సరం శ్రావణ మాసం చాలా ప్రత్యేకతలతో కూడుకుని వచ్చింది కదండి. మనకు ఆల్రెడీ తెలుసు ఈ సంవత్సరం 5 శుక్రవారాలని, 8వ తారీఖున 3వ వారం వ్రతం చేసుకోవాలని మనకు ఆల్రెడీ తెలుసు, మనం మాట్లాడుకున్నాం. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగానే ఏంటంటే 3వ శ్రావణ శుక్రవారానికి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత వచ్చిందండి. ఎందుకంటే ఆ రోజు ఉదయం చతుర్దశి తిథి ఉంది. చతుర్దశి తిథి కూడా అమ్మవారికి ఇష్టమైన తిథి. ఇంకోటి సాయంత్రానికి మనకి పౌర్ణమి వచ్చేస్తుందండి. సాయంత్రానికి పౌర్ణమి వచ్చేస్తుంది, శ్రవణ నక్షత్రం వస్తుంది. శ్రావణ మాసంలో శుక్రవారం పౌర్ణమి శ్రవణ నక్షత్రం ఉండడం అంటే చాలా చాలా శుభయోగాలు ఉంటాయండి. ఆ టైంకి 8వ తారీఖు సాయంత్రం పూజ చాలా విశేష ఫలితాలను ఇస్తుందండి. ఏదైనా ప్రత్యేకంగా పూజ చేసుకోండి. నైట్ 7:30 నుంచి 9 లోపు పూజ చేసుకోవాలండి. చాలా విశేష ఫలితాలను ఇస్తుంది. నేనైతే ఆ రోజు 108 ఇలాచీలతో పూజ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఇలాచీ కానీ, పువ్వులు కానీ, కాయిన్స్ కానీ, లేదంటే కొందరి దగ్గర వెండి పువ్వులు, బంగారం పువ్వులు ఉంటాయి కదండి, వాటితోని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఇలా ఏటితోనైనా అమ్మవారికి ఇష్టమైన వాటితో చేసుకోవచ్చు. వీటితో చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు అన్నమాట ఇవి. మీరు ముందుగా చెప్తే ఏదైనా సిద్ధం చేసుకుంటారనే ఉద్దేశంతో కొద్దిగా ముందుగా వీడియో పెడుతున్నానండి. ఒకవేళ 108 కష్టం అనుకుంటే కనీసం 21 వచ్చేలాగైనా చూసుకొని ఆ రోజు పూజ చేసుకోండి. నా పూజ అయిన తర్వాత నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నేను వీడియో పెడతాను. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.